హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్లో పార్ట్ 49. అమ్మా, నేను మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళొస్తాను. వారు ఆ అమ్మాయి స్వప్న దగ్గరికి వెళ్ళాక ఒకసారి ఫోన్ చేయి, తనపై నేను నోరు జారాను కదా అని చెప్పారు బాధగా. సరే చేస్తాలే. దాన్ని తండ్రి బండిపై కూర్చోవడంతో సంజీవ్ ఇంటి ముందు ఆగారు ఆయన. ఇద్దరూ కలిపి లోపలికి వెళ్ళేసరికి అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుంది శాండీ. ఫ్రూట్స్ కవర్ ఇచ్చి పక్కన కూర్చుంటూ, ఎలా ఉందమ్మా హెల్త్ అన్నారు శేఖర్. బాగున్నాను మావయ్య. వరు వచ్చే ముందు కాల్ చేయి, నేను పికప్ చేసుకుంటాను అని చెప్పి వర్క్ గురించి వెళ్ళిపోయారు ఆయన. అన్నయ్య లేరా శాండీ? హాస్పిటల్ నుండి కాల్ వచ్చిందని వెళ్ళారు వారు. పద, మనం రూమ్కి వెళ్దామని చెప్పింది. భలే ఉంది ఇల్లు. అన్నీ రూమ్ బాగా ఆర్గనైజ్ చేశారు కదా. ఎంతైనా డాక్టర్ కదా వదిన, ఇంకా నాకు కొంచెం బద్ధకం అంది నవ్వుతూ. శాండీ, మీ అన్నయ్య నాతో మాట్లాడట్లేదు, ఏడైనా ఐడియా ఇవ్వవా అని డల్గా అంది వరేణ్య. అన్నయ్య మాట్లాడట్లేదా? అనుమానం ప్లస్ భయంతో అడిగింది స్వప్న. అది నీతో చెప్పకూడదు, పర్సనల్ రీజన్. ఎలాగైనా మీ అన్నయ్య నాతో మాట్లాడాలి, అలాంటి ఐడియా ఉంటే అర్జెంటుగా చెప్పేయవే అంది. సారీ చెప్పావా? చూడు, ఎన్ని మెసేజెస్ పెట్టాను, అసలు చూడలేదు కూడా మీ అన్నయ్య. బాగా హర్ట్ చేసావనుకుంటా. నాకు అసలు మైండ్ పనిచేయట్లేదు నైట్ నుండి. పీరియడ్స్ కూడా ఇంకా రాలేదు సండి. నాకు ఎలానూ ఉంది. వామిటింగ్ సెన్సేషన్ ఉందా వదిన? లేదు, విసుగ్గా చిరాగ్గా రకరకాలుగా ఉంది మాస్టరు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నావా? ఆ థాట్ కూడా లేని వారిని షాకే చూస్తుంటే ఆమెని అనుమానంగా చూస్తున్న స్వప్న, అసలు ఇద్దరు ఇంటిమేట్ అయ్యారా అంది. హా పాప, మీ ఇద్దరం సంతోషంగానే ఉన్నాం. ఇంటిమేషన్ జరిగాక పీరియడ్స్ రాకపోతే టెస్ట్ చేసుకోవాలి కదా, ఆ విషయం ఎలా మర్చిపోయావు అంది మొట్టకాయ వేస్తూ. చెప్తున్నాగా శాండీ, అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్న భయం. హ్యాపీగా రిలాక్స్ అయ్యేలోపు నా నోటి దూరతతో విరాట్ని హర్ట్ చేశాను. ప్రశాంతత ఎక్కడుంది నాకు? కిట్ ఆర్డర్ పెట్టమంటావా? నో, ఒక 10 days ఆగి టెస్ట్ చేసుకుంటాం. ఒకసారి మీ అన్నయ్య కాల్ చేయవే అంది వరేణ్య. శాండీ ఫోన్ నుండి చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో, నేను మీ దగ్గర ఉన్నానని తెలిసి నీ కాల్స్ కూడా అవాయిడ్ చేస్తున్నాడు. ఇంత కోపం ఏంటే అంది లిటరల్లీ ఏడుపొస్తుంటే. ఉఫ్, కామ్ డౌన్ ఉన్నారు, అమ్మకి కాల్ చేస్తాను అని వాణిగారికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. శాండీ, ఎలా ఉన్నావమ్మా? ఇప్పుడేం పెయిన్ రావట్లేదు కదా? నేను చాలా బాగున్నా. అమ్మ, అన్నయ్య ఏమైనా కాల్ చేశాడా? వైజాగ్లో ఉన్నాడు రా. రేపు వదిన ఇంటికి వెళ్ళి నిన్ను చూశాక రిటర్న్ అవుతా అన్నాడు. అత్తమ్మ, విరాట్ ఇక్కడే ఉన్నాడా? మీ మావయ్య గారితో ఉన్నాడే. నీకు చెప్తానంటే పుట్టింట్లో ఎంజాయ్ చేయను మామ్ అన్నాడని చెప్పారు వాణి. సరే మమ్మీ, థ్యాంక్ యూ, మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేసి వరేణ్య వైపు చూడటంతో, శాండీ, నేను మన ఇంటికి వెళ్తున్నాను. బాయ్ పాప, టేక్ కేర్ అంటూ పరుగున బయటకు వచ్చింది వరేణ్య. ఏయ్ ఆగవే అని డ్రైవర్ అంకుల్ తనని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి అంది బాల్కనీ నుండి అరుస్తూ. స్వప్న మాట కారులో కూర్చుని, ఫాస్ట్గా వెళ్ళండి అంకుల్ అని కంగారుగా చెప్పింది. బెడ్రూమ్ నుండి బాల్కనీలోకి వచ్చి అరిచినందుకే ఆమెలో ఆయాసం రావడంతో మిర్రర్ ముందు నిలబడి తనను తాను చూసుకుని స్వప్న. ముందు కన్నా బక్కగా అయింది తన రూపం. ఎక్కువ తిన్నా నడిచినా ఆయాసం వచ్చేస్తోంది. ఎప్పటికీ క్యూర్ అవుతుందని అడిగితే మాట దాటేస్తున్నాడు సంజీవ్. పెళ్ళయ్యాక అతనితో అన్యోన్యంగా ఉంటూ సంజీవ్లో ఏకమివ్వాలనుకుంది. కానీ ఇప్పుడు అతనికి ఏం ఆనందం లేదు తన వల్ల అని అనుకుంటూ తెలియకుండానే స్వప్న కంట నుండి నీళ్ళు జారిపోతుంటే నెమ్మదిగా బెడ్పై కూర్చుంది. ఆమె ఏడవడానికి కూడా లేదు ఎక్కువగా. వెక్కిల రూపంలో హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది. ప్రస్తుతం తానొక చంటి పాపాయి సంజీవ్కి. విజిల్ వేసుకుంటూ వచ్చినవాడు శాండీ బాధపడుతుండటం చూసి, ఏయ్ ఏమైంది, పెయిన్ వస్తుందా అని గుండెలను రాస్తూ కంగారుగా అడిగాడు.
నా నొప్పి తప్ప మరే ఫీలింగ్ రాదా అంది కీచుగా అరుస్తూ. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావమ్మా? నేను అసలు అందంగా లేను, హెల్తీగా లేను. ఇంత వీక్ అయినందుకు కోపం రావాలి కానీ ఇంత జాగ్రత్తగా ఎలా చూసుకుంటున్నారు అంది ఏడుస్తూ. అంటే నీ ఉద్దేశం ఏంటే మై డియర్ పెళ్ళామా? పెళ్ళైన వెంటనే కాపురం మొదలెట్టాలా, అలా రాజ్యాంగంలో రాసిందా అని అడిగాడు సంజీవ్. చేతులు నలుపుకుంటూ అతని వైపు చూసింది తడి రెప్పలతో. తెచ్చిన డార్క్ చాక్లెట్ బయట నోటి దగ్గర పెడుతూ, లిజన్ శాండీ, ఓన్లీ శరీరం గురించి పెళ్ళైతే ఏ జంట కూడా 50 ఏళ్ళు వచ్చాక కలిసి ఉండరే. ఇప్పుడు ఉండే కౌగిలి మాత్రమే ఆ ఏజ్లో ఉండి ఆ బంధాన్ని మరింతగా అందంగా మార్చుతూ మన హ్యాపీనెస్కి రీజన్ అవుతుంది. లాలనగా వస్తున్న అతని మాటల గుండెల్లో నింపుకుంటూ, ఐ లవ్ యూ సంజు గారు, మీరు దొరకడం నా అదృష్టం అంది ఆరాధనగా. నా ఫీలింగ్ కూడా అదే పాప. ఇలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకుండా నువ్వు స్ట్రాంగ్ అయితే మీ అన్నయ్య కంటే ముందు కొడుకును కనేసి వియంకుడిగా సెటిల్ అయిపోతాను అన్నాడు అల్లరిగా. ఆ ఊహ శాండీకి కూడా నచ్చడంతో త్వరగా క్యూర్ చేయండి అంటూ పెదవులపై పెక్ ఇచ్చి గుండెల్లో వాలిపోయింది స్వప్న. ఇంటి పోర్టుకోలో కారాపగానే థ్యాంక్స్ అంకుల్ గారు అంటూ తన రూమ్కి పరిగెత్తింది వరేణ్య. బెడ్పై కూర్చుని ఒక చేతిలో సిగరెట్ మరొక చేతిలో కీబోర్డ్ని టకటకా కొడుతుంటే వాల్కి నిలబడుతూ తన ఆయాసాన్ని తీర్చుకుని పనిలో పడింది పాప. ఆమె ఊపిరి శబ్దానికి విరాట్ కళ్ళు వరేణ్యం చూడటంతో కోపం ఉండి తిట్టాలి కానీ ఇలా పనిష్ చేస్తావా అని ఏడుపు గొంతుతో. చెదిరిన జుట్టు, నుదుటిని నిల్చిన చెమట, బాధకి గుర్తుగా తడి రెప్పలు, ఆయాసానికి గుర్తుగా భారంగా కదులుతున్న గుండెలు వరిసి ఆమె కొత్త అందంతో మెరుస్తుంటే అట్టే చూస్తున్నాడు విరాట్. ఒక్క అడుగు అతని వైపు వేసి విరాట్ ఎదురుగా కూర్చుంటూ ఏదో చెప్పే లోపల సిగరెట్ యాస్ట్రోలో నలిపేసి పొగని ఆమె ఫేస్పై ఊదాడు గుప్పుమని. దగ్గుతూ ఉక్కిరిబిక్కిరైన వరేణ్య కోపంగా విరాట్ వైపు చూడటంతో, ఎందుకు వచ్చావు డాల్ అన్నాడు. ప్లీజ్ విరాట్, నేను బై మిస్టేక్ అనేశాను, ఈ ఒక్కసారికి క్షమించేరా. నువ్వు మాట్లాడక పిచ్చెక్కుతున్నట్టుగా ఉందని ల్యాప్టాప్ పక్కన పడేసి ఊరిలో కూర్చుంటూ అడిగింది. అతని చేతులు ఆమె చుట్టుకోలేదు సరికదా. మరొక సిగరెట్ వెలిగిస్తుంటే, నాకు కోపం వచ్చేస్తుందని చెప్పానా అని మర్యాదగా మాట్లాడను గది ముందు వరేణ్య. మాట్లాడను విరాట్, నీ పొట్టిపిచ్చి గురించి తెలుసు కదరా. ఉదయం నుండి నేను అసలు ఏం తినలేదు. ఇప్పటికైనా నీ కోపం వదలవా అంది. ఎందుకు తినలేదు? నువ్వు ఇలా అవాయిడ్ చేస్తుంటే నాకు ఆకలి వేస్తుందా? సైలెంట్గా కిందకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొచ్చి వరేణ్య ఎదురుగా కూర్చుని ప్లేట్ ఇచ్చాడు. నువ్వు తినిపిస్తేనే నేను తింటాను. కోపంగా ఆమె కళ్ళు విసిరి ఫుడ్ కలిపి నోటి దగ్గర పెట్టడంతో ఆమె అందుకుని అతని నోటి దగ్గర కూడా పెట్టింది. నువ్వు తినవని నాకు తెలుసు విరాట్, ప్లీజ్ నో అనకుండా తిను అంది క్యూట్ ఫేస్తో. మౌనంగా ఆమె పెట్టింది తిని ఒకరికొకరు తినిపించుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని సిగరెట్ తీసుకునేసరికి మిస్సింగ్ ఫీలింగ్ ఉంది, కిస్ చేస్తాను అని అతని మెడలో చేతులు హారంగా వేసి ఇరు పెదవుల్ని సంఖ్యలు వేసింది వరేణ్య. పెదవులు కదపకుండా సైలెంట్గా ఉండటంతో కోఆపరేట్ చే విరాట్ అంది డల్గా. ఏదో కోపంలో అనేశాను, కావాలంటే కొట్టుకో, నేను డిస్టర్బ్ చేయను అనింది చెంపని వీలుగా పెడుతూ. షట్ అప్, నో, నీ కోపం మొత్తం పోవాలి, ఎప్పట్లా నా విరాట్లా ఉండాలి, ట్రై టు అండర్స్టాండ్ అంది ప్లీజింగ్ వాయిస్తో. ఐఎమ్ ట్రీటెడ్ యూ ఏ టాయ్ రైట్. నైట్ జరిగిన వీడియో కాల్లో అన్నమాట గుర్తొచ్చింది అతనికి. వెంటనే అతను నోరు మూసేస్తూ, నేను ఒక పిచ్చిదాన్ని, బట్ నువ్వు అలా కాదుగా, ప్లీజ్ ఇక వదిలే అంది. ఆమె జుట్టు పట్టుకుని కసిగా పిడికిలు బిగిస్తూ, నెక్స్ట్ టైం పిచ్చిగా మాట్లాడితే ఐ విల్ గివ్ ఏ సివియర్ పనిష్మెంట్, గాట్ ఇట్ అని వార్నింగ్ టోన్లో చెప్పాడు. ఓకే విరాట్, అసలు తప్పుగా మాట్లాడను అంది కన్నీళ్లతో. ఇప్పుడు నా లవ్ చూపించిన నెగిటివ్ థాట్ చేస్తావా? నో. మరుక్షణం వరేణ్యను వాల్కి లాక్ చేస్తూ ఫేస్పై ఎయిర్ బ్లో చేశాడు విరాట్. చిన్నగా ఆమె కళ్ళు మూసుకుని అతని మెడ చుట్టూ చేతులు వేయడంతో చూపుడు వేలితో నుదుటి నుండి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ముక్కు, పెదవులు, గెడ్డం కొండలోయలు దాటుకుంటూ కిందకు వెళ్తుంటే
కంగారుగా అతని చేతిని పట్టుకుంది వరేణ్య. వాట్? లైట్ ఆఫ్ చేయి విరాట్. ఆమెకి ఆన్సర్ ఇవ్వకుండా కంఠం దగ్గర పెదవులు నిలుపుతూ చర్మాన్ని పంటితో పట్టుకుని సక్ చేశాడు విరాట్. కళ్ళని బిగిపట్టిన ఆమె అతని భుజంపై పట్టు బిగించడంతో డ్రెస్ తప్పించి చిన్నగా నడుమును ప్రెస్ చేస్తూ తడి పెదవుల ముద్దర్లు వేశాడు. క్షణాల్లోనే ఆమెలో కాంక్ష తీవ్ర స్థాయికి రావడంతో విరాట్ జుట్టు పట్టుకుని పెదవులను కలపాలని చూసింది వరేణ్య. ఆమెకి అందకుండా వెనక్కి జరుగుతూ పై పెదవిపై మీసంతో గిలిగింతలు పెట్టి తీపి నరకాన్ని రుచి చూపించాడు విరాట్. విరాట్ కిస్ మీ. నో అంటూ ఫేస్ మొత్తం చిరుముద్దులిస్తూ ఇట్స్ టైమ్ టు స్లీప్, గుడ్ నైట్ అన్నాడు దూరం జరుగుతూ. విరాట్ ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక ఒక్కసారిగా రిచింది. వాట్? టైం చూసి ఆడుకుంటున్నావు కదా? కోపంగా అతన్ని బెడ్ పైకి తోసి విరాట్ మీద కూర్చుంటూ తమకంగా పెదవుల్ని ఏకం చేసింది ఫోర్స్తో. మరుక్షణం ఆమెను రివర్స్ చేసి మరింత గాఢంగా అల్లుకుపోతూ ఇరువురు వలవల్ని దూరం చేశాడు. ఆమె గొంతు నుండి ఆగకుండా తమకంతో వస్తున్న అరుపులకి తోడు చేతిగాజులు గలగలాడుతుంటే మెడలో ఉన్న నల్లపూసల్ని తీసి పక్కన పెడుతూ తాళి కూడా తీయబోయాడు. విరాట్ తీయకు, కొట్టి మళ్ళీ వేసుకో. నో, అలా తీయకూడదు, వదిలి అంది మరింతగా అతన్ని హత్తుకుంటూ. మరోసారి ఆమె పెదవులను అందుకుని ఇష్టంగా వరేణ్యం తనలో ఐక్యం చేసుకున్నాడు విరాట్. కాసేపటి తర్వాత అలసటగా ఆమె గుండెలపై ముద్దు పెట్టి పక్కకు వాలిపోయాడు. దుప్పటి నుండి తల బయట పెట్టి గోటి గుర్తులు నిలిచిన బైసిప్పై కిస్ చేస్తూ అతని పైకి చేరిపోయింది. కోపం పోయిందా? ఈ పొట్టిని చూసి ఉంటుందా ఇంకా? ముక్కులాగుతూ అన్నాడు విరాట్. నాకు పీరియడ్స్ రాలేదురా, శాండీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంది. ఇప్పుడు ఎలా జరిగింది? ఏం కాదు కదా అంది భయంగా. ఇట్స్ నాట్ ఏ ప్రెగ్నెన్సీ, బట్ డేట్స్ నాకు ఎప్పుడూ లేట్ అవ్వలేదు. మన మ్యారేజ్ దగ్గర నుండి ఇలా జరిగింది. కొంతమంది లేడీస్కి బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండదు. పీరియడ్స్ లేట్ అవ్వడానికి అదే రీజన్ అన్నాడు చెవి ముంగుళ్ళు సవరిస్తూ. అమ్మ కూడా అలానే అంది. నీలో చాలా మార్పు వచ్చింది వరు అంటూ. ఆహా. విరాట్, నాకు ఒక డౌట్. నీ టచ్కి వీక్ అయిపోతున్నాను, ఇది కూడా దానివల్లేనా అని ఊరగళ్ళతో అడిగింది. నవల్స్లో ఈ మ్యాటర్ గురించి ఎవరూ చెప్పలేదా? టైం దొరికితే చాలు వెక్కిరిస్తావు, ముద్దుగా మూతి ముడుస్తోంది వరేణ్యం. డోంట్ ప్రవోక్ మీ, ఆమెని రివర్స్ చేసి మీదకి చేరిపోతూ అన్నాడు విరాట్. అమ్మో, నా వల్ల కాదు. 10 నిమిషాల్లోనే ఆమెను తన గ్రిప్లోకి తెచ్చుకుని ప్రతి అమ్మాయికి వీక్ పాయింట్ ఉంటుంది, అలానే నీకు ఈ నెక్ అని మాటలు బంద్ చేస్తూ మరోసారి ఆమెపై ప్రేమ కురిపించడం మొదలెట్టాడు. తనలో నిప్పులా రగిలిన తమకం మరోసారి అతని ప్రేమను తట్టుకునేలా చేసింది. కోడి కూసే వరకు అతనికి సహకరించిన వరేణ్య ఇక ఆమెలో ఉన్న ఓపిక మొత్తం పోవడంతో విరాట్ని హత్తుకుని నిద్రలోకి జారుకుంది. ఆమె ఫోర్హెడ్కి కిస్ ఇచ్చి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించి నిర్మలంగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు. పక్షులు ఆహారం గురించి తమ గూటును వదిలి ప్రయాణం మొదలెట్టడంతో నిద్రలేమి వల్ల కళ్ళు మంటలు మొదలవ్వడంతో సిగరెట్ ఫినిష్ చేసి రిలాక్స్గా వరేణ్య పక్కన వాలాడు. విరాట్ వరేణ్య ఇప్పటి వరకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారని అసహనంగా అడిగాడు సమీర్. హనీమూన్. కేశవ్ మాటలకి ఇటు కామిని అటు సమీర్ కళ్ళు ఎర్రబడటంతో వాట్, హనీమూన్కి వెళ్ళారా అన్నారు ఒకేసారి. ఎస్. హా, ఎంత ధైర్యం ఉంటే ఇంత త్వరగా తన మాయలో పడేసుకుంటాడు విరాట్. వాడిని నేను వదలను, ఆవేశంగా పిడికిలు బిగించాడు సమీర్. వాడిని నువ్వేమైనా చేస్తే నీ శవం కూడా దొరకకుండా చేస్తాను, మైండ్ ఇట్ అన్నాడు కేశవ్. అతను వార్నింగ్కి భయపడిన సమీర్, విరాట్ సార్పై నాకేం కోపం లేదు, వరేణ్య మాత్రమే ప్రేమించాను, తనను దూరం చేస్తే మీకేం ప్రాబ్లం లేదు కదా అన్నాడు. నో, నాకు విరాట్ కావాలి, నీకు వరేణ్య కావాలి. ఈ డీల్ కోసమే కదా నేను పూణే నుండి రప్పించిందని చెప్పింది కామిని. అవును. సో వరేణ్యని ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచించు, విసుగ్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎదురింటి నుండి విరాట్ ఇంటి వైపు చూస్తూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ వరు
ఇప్పటి వరకు నీ గురించి వెయిట్ చేశాను కష్టంగా. ఇంకెన్ని రోజులకి వస్తావే నా దగ్గరికి అనుకున్నాడు సమీర్ కసిగా పిడికిలి బిగిస్తూ. కానీ వితిన్ డేస్లో వాళ్ళ బాక్స్ బద్దలవుతుందని ఊహించి కూడా ఉండరు వీళ్ళ ముగ్గురు. ఉదయం 11 అవుతున్న విరాట్ రూమ్ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో ఇక తప్పక కాల్ చేశారు సుదర్శన్. డిస్ప్లే పై నేమ్ చూడడానికి కూడా కళ్ళు మండుతుంటే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. విరాట్, ఇట్స్ 11, శాండీ ఇంటికి వెళ్ళాలని గుర్తు చేశారు. సారీ డాడ్, నువ్వు వెళ్ళిపో, నాకు హెడేక్గా ఉంది, వరిన్యతో నేను వస్తాలే అన్నాడు విరాట్. లంచ్ స్కిప్ చేయకండి, ఉఫ్ కనిపెట్టేశాడు అని నవ్వుకుని ఫోన్ పక్కన పడేస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. సరిగ్గా సమయం 2 అయ్యేసరికి వరేణ్య కళ్ళు నెమ్మదిగా తెరవడంతో ఒక్క క్షణం నేను ఏ గ్రహంలో ఉన్నాననుకుంది. 10 నిమిషాలకి పూర్తి మత్తి వదలడంతో నాదస్వరం ఊదుతున్న నడుమును సవరదీసుకుంటూ విరాట్ బాహువుల నుండి బయటపడింది వరేణ్య. డీప్ స్లీప్లో ఉన్న అతనికి ఫోర్హెడ్ కిస్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళి హాట్ షవర్ కింద నిలబడింది. ఆరాంగా స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకు వచ్చేసరికి తనకి డ్రెస్ లేదని గుర్తొచ్చి విరాట్ లెగు అంటూ అతన్ని లేపడం మొదలుపెట్టింది. అబ్బా లెగరా బాబు, శాండీ రూమ్లో డ్రెస్ ఉంటుంది తీసుకురా అంది వరేణ్య. డాడీ బయటకు వెళ్ళిపోయారే. అమ్మయ్య నేనే వెళ్తాలే అంటూ బయటకు వెళ్ళింది. ఆమె చేతిని పట్టుకుని విరాట్ మార్నింగ్ ఐఫీ స్టెంట్ కొట్టి ఆయన అల్లరిగా అడిగాడు. సిగ్గులేదు, టైం 2 అయింది అని చెప్పి పరుగున శాండీ రూమ్కి వెళ్ళిపోయింది. ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ చేసి డ్రెస్అప్ అయ్యాక రెడీ అయ్యి విరాట్ గురించి వెయిట్ చేస్తూ కూర్చుంది వరేణ్య. విరాట్ రాకతో లంచ్ కంప్లీట్ చేసుకుని ఇద్దరు శాండీ ఇంటికి స్టార్ట్ అయ్యారు. వాట్ నెక్స్ట్?